ఏవైతే 2 గేమ్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసేసుకుందాం ఈరోజు. ఓకే సార్. Seeking out the overloaded pieces can help us to find the sore points in the enemy's camp. అంటే మనం ఓవర్లోడ్ మెటీరియల్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సో ఆపరేటర్ ఏదైతే క్యాంప్ ఉందో అక్కడ మనం అటాక్ చేసుకోవడానికి ఒక వీక్ పాయింట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వీక్ పాయింట్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం? సార్ అర్థం కాలేదు సార్ మీరు చెప్పిన క్వశ్చన్. ఓకే అంటే ఎప్పుడైతే మనకు ఓవర్లోడ్ మెటీరియల్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తామో అప్పుడు ఆ ఒక మెటీరియల్ ఓవర్లోడ్ అయిన మెటీరియల్ మనకు ఆ వీక్ స్క్వేర్ ఏదైతే ఉన్నాయో లైక్ వీక్ పాయింట్స్ ని మనకు హైలైట్ చేస్తుంది ఎనిమి క్యాంప్ లో. సో మనకు వీక్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దేన్ని కన్సిడర్ చేయాలి? ఓవర్లోడ్ మెటీరియల్ సార్. సో ఓవర్లోడ్ మెటీరియల్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు సో అక్కడ నుంచి ఒక వీక్ స్పేస్ అనేది మనం ఫైండ్ అవుట్ తీసుకోవచ్చు. సో అటాక్ చేసుకోవడానికి మనకు దొరుకుతుంది ఛాన్స్ అనేది, ఒక ఆపర్చునిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సార్ నాకు తెలిసి అండ్ allow us to target the several pieces with a double attack. సార్ నాకు తెలిసి E4 సార్. ఐ థింక్ E4. రైట్ ఇట్స్ వైట్ టర్న్. ఏం చేయొచ్చు అంటారు? బిషప్ క్రాస్ E4. బిషప్ క్రాస్ E4 సార్ RC7. yes sir, RC7. why RC7? RC said to divert queen. ఓవర్లోడ్ మెటీరియల్ ఏంటి సార్ ఇక్కడ? ఎస్ సార్ రుక్ సార్ RC7 పెడితే క్వీన్ క్యాప్చర్ చేస్తాడు సార్. ఓకే సో ఓవర్లోడ్ మెటీరియల్ క్వీన్ అని ఎందుకు అంటున్నారు? బికాజ్ క్వీన్ అసలు ఏం చేస్తుంది క్వీన్? సార్ క్వీన్ అన్ని మెటీరియల్స్ ని అదే కంట్రోల్ చేస్తున్నాను సార్. ఏ మెటీరియల్స్ ని? నైట్ ని, రుక్ ని, బిషప్ ని, పాన్స్ ని, ఇవన్నిటిని కూడా క్వీన్ ఒకటే కదా సపోర్ట్ చేసేది. సార్ ఇంకా చెక్మేట్ చేయకుండా ఆపుతుంది సార్. ఎలా చెక్మేట్ చేయొచ్చు మనం? బిషప్ క్రాస్ E4, క్వీన్ క్రాస్ E7 హ్యాష్ట్యాగ్. బిషప్ క్రాస్ E4. ఓకే బిషప్ క్రాస్ E4 అండ్ దెన్ ఎప్పుడైతే నార్మల్ గా ఏదైనా మూవ్ చేసుకుంటే మనం ఇలా క్యాప్చర్ తీసుకోవచ్చు అంటే చెక్మేట్ ఎలా చేయొచ్చు అంటారా? ఎస్కేప్ అవుతుంది కదా సార్. ఒకవేళ సైట్ లో మూవ్ అయితే చెక్మేట్ ఎలా చేసుకోవచ్చు, నెక్స్ట్ మూవ్ డెలివర్ చేసుకోవచ్చు H8 లోకి వెళ్ళి. సో మనం ఈ యొక్క నైట్ ని అటాక్ చేయాలనుకున్నా లేకపోతే ఫర్దర్ గా ఇక్కడ ప్లే చేసుకొని ఆపరేట్ ఒక రూప్ క్యాప్చర్ చేసింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకుంటాం. అందులో ఒకవేళ బ్లాక్ చేసుకుంటే మనం చెక్మేట్ లో చేసుకుంటాం. ఇలా అయినా కానీ అక్కడ క్వీన్ ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తుంది కదా. చెప్పండి సార్. RC7 సార్. సార్ Q క్రాస్ C7. Q క్రాస్ C7 అప్పుడు బిషప్ D4 సార్. B క్రాస్ E4 సార్. సార్ BD4 సార్. B క్రాస్ E4. BD4 yes sir. BD4 నెక్స్ట్ మనం తీసుకొని క్వీన్ G కింగ్ ని ఎస్కేప్ చేయాలి సార్. కింగ్ ని ఎలాగ ఎస్కేప్ చేస్తారు? కింగ్ కి సేఫ్ స్క్వేర్ లేదు, నైట్ ఆల్రెడీ కంట్రోల్ చేస్తుంది ఈ స్క్వేర్ ని. మీరు ఫోర్స్ మూవ్ చేస్తే తప్ప మీరు సేఫ్ గా ఉండరు. సార్ B క్రాస్ E4. B క్రాస్ నెక్స్ట్ మూవ్ లో మనం C1 అటాక్ కంట్రోల్ చేసుకోవాలి. అంటే మీరు సార్ వెనక్కి పెట్టండి సార్. ఓకే QC1 పెట్టారు కదా చెక్.
అవును. సో ఓ C1 ని మనం సో ఇక్కడ బిషప్ తీసుకోవాలి. అటాక్ చేయట్లేదు అప్పుడు మీరు ఫర్దర్‌గా ముందుకు మనం తీసుకెళ్తే బిషప్ అట్లానే అటాక్ కంట్రోల్ లో పెట్టి క్వీన్ ని తీసుకొని ఏదన్నా చేయాలని ఈ బిషప్‌తోని నైట్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా మనం. ఎస్ సార్ సో ఇలా చేసుకుంటాం. ఇప్పుడు మనకు ఛాన్స్ ఉంది ఫర్దర్‌గా ఇలా అటాక్ చేసుకుంటాం. ఫర్దర్‌గా ఎస్కేప్ అయిపోతే మళ్ళీ హెచ్8లోకి వెళ్ళిపోయి చెక్‌మేట్‌లో చేసుకుంటాం. ఎస్ సార్ సో ఇలాగ మనకు ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బ్లాక్ కలర్ కింగ్ చెక్‌మేట్‌లో చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటారు సార్ ఈ మూవ్ దగ్గర మనకు అయిపోయిందమ్మ గేమ్ ఆల్రెడీ. దిస్ ఇస్ ద ఫస్ట్ మూవ్. ఒకవేళ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసినా ఇక్కడ లైక్ క్వీన్ ఎలాగో వచ్చి చెక్‌లో చేసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. సో లైక్ డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ మూవ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే ఇక్కడికి రావడం ఛాన్స్ ఉంది. లైక్ ఫ్రీగా దొరికింది కాబట్టి దీనికి చంపేసి చంపదు కానీ పిన్ చేయడానికి. సార్ నెక్స్ట్ మూవ్ లో క్వీన్ క్రాస్ h7 H7 and then safe square and then H8 has to. ఈ మూవ్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సార్ ఈజీ చెక్ మేట్ సార్ మీరు డిఫ్లెక్షన్ మెటీరియల్ ఏదైతే ఓవర్లోడ్ మెటీరియల్ మీరు ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ఈజీ అయిపోయింది. సార్ అక్కడ ఇచ్చిన వేరియేషన్ కూడా అదే సేమ్ వన్. సో RC7 గుడ్ మూవ్ అండ్ దెన్ అక్కడే రియల్ టైం గేమ్ లో రిజైన్ చేశారు గేమ్. సార్ r7 అప్పుడే ఎందుకు తీసేసారు సార్ అంటే ఫర్దర్ గా నెక్స్ట్ వచ్చే మూవ్స్ ని ముందే గెస్ చేశారు కాబట్టి సో ఇక రిజైన్ చేసేసారు. అండ్ దెన్ ఆఫ్టర్ ద RC7 and black resign it becomes a clear that the black queen has too many duties. లైక్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం queen కి చాలా డ్యూటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో అన్ని మెటీరియల్ కి సపోర్ట్ ఇవ్వలేదు. సో ఎక్కడైతే సపోర్ట్ వదిలేస్తుందో ఆ ఒక్క మెటీరియల్ ని మనం టార్గెట్ చేసి అటాక్ చేసుకోవచ్చు. And thanks to the double attack on the 7th rank, so white deflects away from the knight. ఏదైతే నైట్ ని క్యాప్చర్ చేసుకొని ఫర్దర్ గా ముందుకు వెళ్ళిపోయింది. ఆఫ్టర్ ద Q cross E7 and then B cross E4 and then white has another double attack. That time again is the rook and then king. సో రుక్ కి అండ్ అలాగే కింగ్ కి ఒకేసారి అటాక్ చేసుకుంటారు. ఎప్పుడు లైక్ మనం ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసినప్పుడు ఇలాగ మనం క్యాప్చర్ చేసినప్పుడు ఇటువైపు అటాక్ చేసుకోవడానికి ఇటువైపు అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అండ్ అలాగే ఇటువైపు కూడా అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు రుక్ మూవ్ చేస్తారు కదా సార్ రుక్ ని మూవ్ చేసుకుంటే ఏమవుతుంది మనం నెక్స్ట్ అటాక్ చేసుకుంటాం ఇటువైపు లైక్ H7 అలాగే ఉంటుంది కదా అన్సపోర్టెడ్ పీస్. అలాగే డబుల్ అటాక్ అనేది ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. And then finally QH8 hashtag is the second crucial. అలాగే మనకు గేమ్ కొంచెం దూరంగా పెట్టండి. మైక్ దగ్గరకు ఉన్నట్టుంది రీసౌండ్ వస్తుందమ్మా. And in the following example both players deliver the double attack until the end game was reached. లైక్ ఎండ్ గేమ్ రీచ్ అయ్యే వరకు ఇద్దరు ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఇద్దరు కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు. అండ్ దెన్ బ్లాక్ వాస్ కౌంటింగ్ ఆన్ డబుల్ అటాక్ టు సాల్వ్ హిస్ ప్రాబ్లమ్. లైక్ ఇప్పుడు బ్లాక్ టు మూవ్ వైట్ మూవ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ అటాక్ అనేది కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నారు వైట్ సైడ్ నుంచి అండ్ బ్లాక్ సైడ్ నుంచి. ఏ మూవ్ మీరు ప్రిఫర్ చేస్తారు? సార్ నాకు ఒక ఐడియా ఉంది. చెప్పండి. క్వీన్ అనే G5 లోకి వెళ్తే ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ చెక్ మేట్ చేయొచ్చు. ట్రై చేయొచ్చండి సార్. మన దగ్గరికి వెళ్ళాలంటే సపోర్ట్ ఉండాలి కదా, ఏ మెట్లు సపోర్ట్ ఇస్తుందని. సార్ దీని బదులు ఇంకో మూవ్ పెట్టచ్చు కదా. ఏంటి? బిషప్ అని D3 ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? అప్పుడు నైట్ వేరే చోటకి వెళ్తుంది సార్. బిషప్ సపోర్ట్ ఉంది కదా. అలాంటప్పుడు నెక్స్ట్ మూవ్ దాన్ని క్యాప్చర్ చేస్తే బిషప్ క్యాప్చర్ చేస్తారు. నెక్స్ట్ చెక్ మేట్ కి రెడీ అవ్వచ్చు.
కానీ ఇటువైపు ఉన్న మెటీరియల్ ఒక మనం ఎక్స్ప్లోర్ చేస్తే అప్పుడే మనకు అటాకింగ్ అనేది ఈజీ అవుతుంది. Rook cross c5. Q cross C5. Q cross c5. Sir, Q cross D5. సారీ అమ్మా, Q cross d5 లైక్ ఏదైతే ఇప్పుడు అటాక్ చేసుకుంటుంది ఫర్దర్ గా అండ్ ఇటువైపు విత్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ కోసం ట్రై చేసుకుంటున్నారు. ఒకవేళ Okay. క్వీన్ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోతే రుక్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు అండి, డబుల్ అటాక్. అండ్ క్వీన్ ఏం చేస్తారు, Capture Safer చేయడానికి ప్రిఫర్ చేస్తారు. క్యాప్చర్ చేస్తే ఏమవుతుంది, లైక్ రీక్యాప్చర్ చేసుకుంటారు, అక్కడ పౌన్ అడ్వాన్స్ అయిపోతుంది, ఒక పౌన్ ఎక్స్ట్రాగా దొరుకుతుంది వైట్ కి అంతే. ఎస్ సార్. దానికోసం వద్దంటారా సార్? బ్లాక్ వైట్ కి ఫేవర్ అయిపోతుంది ఇప్పుడు ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసేసుకుంటే. ఎందుకని సార్? ఓకే, ఇప్పుడు వైట్ కి ఒక పౌన్ వచ్చిందా, ఎస్ సార్. అండ్ దెన్ బ్లాక్ క్యాప్చర్ చేసింది అనుకోండి, అండ్ దెన్ వాళ్ళు ఒకసారి రీక్యాప్చర్ చేసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ క్యాప్చర్ చేసిన ఆ పౌన్ అనేది వైట్ కి అడ్వాంటేజ్, అండ్ ఇప్పుడు రుక్ యాక్టివేట్ అయిపోయింది. ఓకే సార్. అలా యాక్టివేషన్ అయిపోయింది. అండ్ తర్వాత అలాగే మళ్ళీ ఫోర్క్ పడతారు సార్. ఎలా అంటారు ఫోర్క్, నైట్ తో పెడతారు సార్, బయట మూవ్ సార్. లైక్ దిస్ వన్. ఇప్పుడు మనకే లాస్ సార్. అప్పుడు ట్రిపుల్ అటాక్ అయింది. బేసిక్ అయితే ఈ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయరు వైట్ బ్లాక్ సైడ్. సో ఎక్స్చేంజ్ కాకుండా ఇంకేదైనా వేరే ఏదైనా మూవ్ ఉందా బ్లాక్ కి బెటర్ గా, డబుల్ అటాక్ చేసుకుంటూ, డబుల్ అటాక్. ఉంది సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఆర్ కాస్ D5 అయింది కదా సార్, బ్లాక్ అడ్వాంటేజ్ సార్. బ్లాక్ అడ్వాంటేజ్ ఎందుకు అవుతుంది, ఇందాక నైట్ కంట్రోల్ చేస్తుంది అనుకున్నాను. ఓకే ఈ మూవ్ ఇప్పుడు ఏం చేస్తారు సార్ బ్లాక్ నుంచి, చెప్పండి. సార్ F4 సార్, Queen అన్న. F4 చెక్. C6 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 లో ఏమవుతుంది, నైట్ అటాక్ చేస్తుంది. C6 లోకి వెళ్తే ఏమవుతుంది, నైట్ ని అటాక్ చేస్తుంది, క్వీన్ ని అటాక్ చేస్తుంది. మనకు సపోర్ట్ లేదు కదా అసలు. సార్ మనం బ్లాక్ వైపా వైట్ వైపా? సార్ క్వీన్ ఆన్ B8 సార్. B8 లోకి వెళ్తారా, సార్ సార్ చెప్పచ్చు సార్ రిటర్న్ చేయట్లేదని వెళ్ళిపోతారు సార్. క్వీన్ F4 సార్, F4 మీరు చెక్. F4 లో ఎందుకు ప్లే చేయొచ్చు, చెక్ పెట్టి సైడ్ నైట్ ని కూడా అటాక్ చేయొచ్చు, డబుల్ అటాక్. అండ్ కింగ్ సేఫర్ స్క్వేర్ ఇలా వెళ్తుంది. క్వీన్ క్రాస్ A4. ఎస్ సార్. సార్ దాని తర్వాత రుక్కుని బ్లాకింగ్ చేయొచ్చు, Q cross A5. సార్ A4. ఫోర్త్ సార్ ఒకసారి ఆగండి సార్. చెప్పండి. సార్ నైట్ E3 సార్, నైట్ E3. ఎస్ సార్. సార్ సార్ మంచి ఫోర్క్ సార్. నైట్ E3 లో ప్లే చేసుకుంటారు. ఎస్ సార్ మంచి ఫోర్క్ సార్. సార్ 4 కి ఇలా డెలివర్ చేయొచ్చు. ఎస్ సార్ బెస్టెస్ట్ మూవ్ సార్. సో ఈ మూవ్ చేసుకుంటే మనకు బెటర్ అవుతుంది. సో నెక్స్ట్ మూవ్ లో ఎలాగో క్వీన్ ని సేఫ్ జోన్ లో పెడతారు కాబట్టి సార్ క్యాప్చర్ చేసుకుంటారు ఫ్రీగా దొరికిన మెటీరియల్. కూడా క్యాప్చర్ చేసుకుంటారు సార్. Yes, sir. అందులో సేమ్ వే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు ఇలాగా. సార్ రుక్నా సార్ నైట్ క్యాప్చర్ చేస్తాను. సార్ ఇప్పుడు నైట్ క్యాప్చర్ చేసినప్పుడు కింగ్ దగ్గరకు వస్తుంది సార్ C1.
రాదు, క్వీన్ కంట్రోల్ కదా. బిషప్ తో అటాక్ చేస్తారు సార్. పోనీ బిషప్ తో అటాక్ చేస్తారు. B2 సార్ సార్ ఒకవేళ B2 B2 ఓకే. అందులో నిలువ వైపు రుక్కు కూడా యాక్టివేట్ అయిపోతుంది. సార్ ఇప్పుడు మనం ఒక పని చేయొచ్చు సార్. చెప్పండి. ఇప్పుడు మనం కూడా నైట్ క్యాప్చర్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనము నైట్ ని వదిలేసేయండి సార్. క్వీన్ తో నైట్ ని క్యాప్చర్ చేసుకోండి సార్. నైట్ కి క్యాప్చర్ చేయాలా? సార్ అన్ని ఎక్స్పెన్స్ అయిపోతుంది సార్. Q cross A4. Q cross A4 Yes sir. సార్ చేయొచ్చు. B cross D1 or R cross D1. R cross B cross D1. సార్ బిషప్ సార్ బిషప్ F5 సార్. F5 పవన్ పిన్ చేసుకోవడానికి. అండ్ దెన్ మనం అటాక్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ రుక్ వచ్చి క్వీన్ ని అయిపోయారు సార్. ఇది డబుల్ అటాక్. Yes sir, double attack. కానీ అంతేలేండి. ఇలా మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు ఈ గేమ్ ని కూడా. డబుల్ అటాక్ అనేది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది ఇక్కడ గేమ్ లో. అండ్ ఫస్ట్ వేరియేషన్ ఒకసారి చూద్దాం. Q cross A4. సో Q cross A4 అయిపోయిన తర్వాత లైక్ ఆబ్వియస్లీ వైట్ కలర్ క్వీన్ రుక్ ని క్యాప్చర్ చేసేసుకుంటుంది. అండ్ నైట్ ఆన్ A3. అండ్ దెన్ ఇప్పుడు మీరు ఏ మూవ్ ప్రిపేర్ చేస్తారు? సార్ నేనైతే రుక్కు క్యాప్చర్ అవ్వాలి. వైట్ మూవ్ సార్. ఇట్స్ వైట్. సో వైట్ అయితే రుక్కుని తప్పించుకునే దానికి చూసుకుంటాం. రుక్కు మనం ఫర్దర్ గా యాక్టివేట్ చేయొచ్చు. సార్ మన రుక్కు కాదు సార్, వాళ్ళ రుక్కు. ఎందుకంటే పోర్ట్ చేసాం కదా. నాకు తెలిసి పైకి వస్తుంది సార్. D2 సార్. రుక్కు D2. రుక్ D2. ఎస్ సార్. మనకు సపోర్ట్ లేదు. D2 సార్ అంతే సార్. ఎందుకంటే మళ్ళీ చెక్ చేయడానికి మళ్ళీ C2 లోకి వచ్చి అటాక్ చేసుకుంటారు కదా, చెక్ డెలివర్ చేసుకోవడానికి. అందుకే సార్. ఓకే, D2 లోకి వస్తాం మనం. సార్ అప్పుడు మళ్ళీ మనం పోర్ట్ చేద్దామా సార్? పోర్ట్ చేయాలి ఇక, తప్పదు కదా. అందుకు వచ్చిన లేదు. బ్లాక్ ఏం చేసుకోండి. ఇలా వస్తే సరిపోదు. నైట్ ని మూవ్ చేద్దాం సార్. నైట్ నో సార్ ఎస్ సార్. ప్లే చేసుకొని దీన్ని అటాక్ చేసుకోవడానికి. సార్ ఒకసారి బ్యాక్ మూవ్ చేయండి. చేయలేదు అసలు, మూవీ చేయలేదు. రుక్ ఇందాక మూవ్ చేయండి. ఓకే, ఒకవేళ ఇది బ్లాక్ సార్, ఇప్పుడు వైట్ పెన్ కదా సార్. రైట్ ఇట్స్ వైట్. బిషప్ క్రాస్ A6. నో సార్, సపోర్ట్ అవసరం లేదు సార్. అంటే బిషప్ 2 మీటర్ సపోర్ట్ ఉంది ఈ స్క్వేర్ కి. నో సార్ 1 మూవ్ టు మైట్ అయిపోతుంది సార్. బ్లాక్ అలా మూవ్ చేసుకోరు. ఎందుకు సార్ ఒకసారి చేయండి సార్. బిషప్ క్రాస్ క్వీన్ క్రాస్. నో సార్, క్వీన్ క్రాస్ C2 హ్యాష్ట్యాగ్. క్వీన్ క్రాస్ C2 ఇలానా? సార్ ఒక సార్ చెక్ సార్ ఒకసారి అలానే పెట్టండి సార్. సార్ అలా పెట్టండి బ్యాక్. ఓకే సార్ ఇప్పుడు మన వైట్ ఇప్పుడు వైట్ అని ఇప్పుడు
rook d8. ఇప్పుడు క్వీన్ క్యాప్ చేసుకున్నాను. ఎస్ సార్. d8 చెక్ పెట్టాను సార్. 4 సార్. క్వీన్ అనే square and then say for square. సార్ చెక్ అగైన్ సార్. క్వీన్ అనే c4 వదిలితే అయిపోతాం సార్. c4 check కిందకి and మళ్ళీ a1 లోకి వెళ్తుంది. అప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు నైట్ c2 చెక్ ఎలా చేయొచ్చు, ఎస్ సార్. కానీ మళ్ళీ ఎస్కేప్ అవుతుంది. ఎట్లా సార్? ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ మూల మన చెక్ డిలో చేయలేం కదా. ఈ పవన్ క్యాప్చర్ చేసుకుందాం అంటారా? ఎస్ సార్. పవన్ క్యాప్చర్ చేసుకుంటే ఓకే మళ్ళీ పవన్ రీక్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే సార్, నో ప్రాబ్లం. క్వీన్ మళ్ళీ చెక్ పెట్టండి సార్. ఓకే ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది సార్. ఎస్ సార్. రిపీటెడ్ మూవ్స్ అవుతుంది. ఇక్కడ పర్ఫెక్చువల్ చెక్ అవుతుంది. లైక్ ఓకే ఇలాగ ఇప్పుడు మనకు అట్లా మూవ్ చేయొద్దండి సార్. ఇప్పుడు అట్లా మూవ్ చేయొద్దండి. బిషప్ తీసుకొని d3 లో పెట్టండి. ఓకే బిషప్ d3 చెక్ అండ్ దెన్ కింగ్ అటు వెళ్తాడు. మనం ఓన్లీ మూవ్ బిషప్ తీసుకొని చెక్ పెట్టండి. బిషప్ తీసుకొని ఇంకా చెక్ డిలో చేస్తారు. ఇప్పుడు కుదరదు కదా. ద ఫైనల్ వన్ దాని కిందికి రాలేము మనం. ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్ గా ఇలా చెక్ డిలో చేసుకుంటూ ఉండాలి. సార్ వద్దు సార్, వెనక్కి పెట్టండి మూవ్. ఓకే ఒక ఆప్షన్ వచ్చింది సార్, కిందకి పెట్టండి క్వీన్ ని. ఇప్పుడు బ్లాక్ బిఫోర్ మూవ్ KA1. ఇప్పుడు బిషప్ తీసుకొని A1 లో అటాక్, A2 లో అటాక్ చేయండి సార్. ఎస్ సార్. ఓకే అండ్ నెక్స్ట్ వీక్ లేదు కదా ఛాన్స్. సో రిపీటెడ్ గా ఇలా చెక్ డిలో చేసుకుంటేనే గేమ్ అనేది డ్రా అయిపోతుంది. లేకపోతే ఇలాగే చెప్పండి. ఇందాక నైట్ పాన్ క్యాప్చర్ చేసింది సార్, ఆ మూవ్ దగ్గర ఇప్పుడు క్యాప్చర్ చేయకుండా, క్యాప్చర్ చేయకుండా, నైట్ క్యాప్చర్ చేయకుండా ఏ మూవ్ చేయొచ్చు? క్వీన్ కింగ్ ఆన్ A1. A1 లోకి వెళ్తే ఏముంది, మళ్ళీ నైట్ అనేది C1 లోకి C2 లోకి వచ్చి మళ్ళీ చెక్ డిలో చేస్తుంది. లైక్ ఇలా రిపీటెడ్ మూవ్స్. బిఫోర్ నో సార్. ఒక మూవ్ వెనక్కి పెట్టండి సార్. KA1 కి. నో సార్, KA1. ఓకే KA1 సార్ ఇప్పుడు క్వీన్ తీసుకొని చెక్ పెట్టండి. ఇప్పుడు నైట్ తో పెట్టండి. C2 చెక్ మూవ్ అవుతాడు. నెక్స్ట్ మళ్ళీ అక్కడ పెట్టి చెక్ పెట్టండి. A3. ఎస్ సార్. ఓకే A3 పెడితే కింగ్ కార్నర్ లోకి వస్తాడు కదా సార్. మళ్ళీ A1 సేమ్ థింగ్. లేదా మీకు ఛాన్స్ లేదు. ఈ నైట్ ఒకటి మాత్రమే మూవ్ అవుతుంది. సార్ ఇందాక ఒకసారి B3 లో పెట్టండి సార్. నైట్ B3 లో పెట్టండి. క్వీన్ ఆన్ B3. క్వీన్ B3 ఎస్ సార్. వెయిట్ నైట్ మూవ్ చేసుకోకుండా మూవ్ సార్. క్వీన్ B3 క్యాప్చర్ చేసిన తర్వాతనే కదా. నో సార్, నైట్ క్యాప్చర్. ఇప్పుడు క్వీన్ ఆన్ B3. ఇప్పుడు B3 లో వెళ్తే ఎందుకు వెళ్తాం? B3 లోకి వెళ్ళి ఏం చేస్తాం మనం ఇప్పుడు? B3 లోకి వెళ్ళి ఏం చేస్తాం మనం అక్కడ? నెక్స్ట్ కూడా చెక్మేట్ అయిపోతుంది. మీరు నెక్స్ట్ మూవ్ చెక్ మేట్ సార్. అందుకే ఎలా చేద్దాం?
సార్ క్వీన్ అనే B2. మనం వైట్ సైడ్ బ్లాక్ సైడా? సైడ్ ఏం లేదు, మీ వైట్ సైడ్ నుంచి ఎలాంటి మూవ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ దాని బ్లాక్ నుంచి ఎలాంటి మూవ్స్ చేయొచ్చు అంతే. సార్ చెప్పచ్చా సార్ చెప్పండి. క్వీన్ అనే B4. కింగ్ ఉన్న B4. ఎస్ సార్. వన్ నెక్స్ట్ మూవ్ టు B4. ఎస్ సార్. సరే మేట్ అయిపోయింది. ఓకే సార్ అయిపోయింది సార్. సార్ సార్ క్వీన్ అనే B4. సార్ సార్ ముందు మనం H6 పెట్టుకుంటే బెటర్ సార్. H6. పాన్ H6 ఓకే, లైక్ ఒక ఎస్కేప్. తవ్వకుండా ఉంటది. అవును, అప్పుడు మనం ఎన్ని ఫోర్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ మూవ్ పెట్టండి సార్. లైక్ ఒక చెక్ డెలివరీ చేయకముందు ఆ మూవ్ ప్రిపేర్ చేసుకుని సరిపోతుంది. ఎస్ సార్. మనకు బ్యాక్ అండ్ మిడ్ రాకుండా ఉంటుంది. కానీ మన నార్మల్గా అయితే ఒరిజినల్ వర్షన్ అనేది లైక్ ఇలా వచ్చిన తర్వాత లైక్ ఇది మాత్రం కంటిన్యూ చేసేద్దాం. సో లైక్ సెకండ్ వేరియేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా, సో లైక్ వన్ ఆఫ్ ద క్వీన్ ఏదైతే ఉందో లైక్ D4 లో ప్లే, D5 లో ప్లే చేసుకుంటుంది. అండ్ దెన్ క్వీన్ ఆన్ F4 చెక్, అండ్ దెన్ కింగ్ B1, అండ్ దెన్ సింప్లీ ఏదైతే క్లియర్ చేసేద్దాం ఇవి. లైక్ సేఫర్ స్క్వేర్కి వెళ్ళిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మనం A4 లో మెటీరియల్ క్యాప్చర్ చేసుకుంటాం. అండ్ దెన్ బ్లాక్ వైట్ కలర్ క్వీన్ ఏదైతే ఉందో లైక్ A8 లో మెటీరియల్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ నైట్ ఉన్న E3. సో ఫోక్ డెలివరీ చేసుకోవడానికి లైక్ దిస్. ఎస్ సార్. అండ్ దెన్ ఇప్పుడు బిషప్ అనేది D3 లో ప్లేస్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు బిషప్ డెవలప్మెంట్ అయింది. అట్ ద సేమ్ టైం ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుని రుక్ ని కూడా యాక్టివేట్ చేసుకోవడానికి. అండ్ దెన్ బిషప్ ఆన్ F5. సో క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నది. అందులో ఏదైతే బిషప్ ఏదైతే ఉందో లైక్ బిషప్ కి ఎక్స్ట్రాగా అటాక్ చేసుకుంటాం. క్యాప్చర్ చేసుకుంటే సార్ క్యాప్చర్ చేసుకుంటే చేసుకున్నాడు సార్. సార్ క్యాప్చర్ చేసుకుంటే చేసుకున్నాడు సార్. క్వీన్ అటాక్ చేసుకోవచ్చు. ఇది ఇలా చేసుకుని ఇలా డబుల్ అటాక్ కాదు సార్. బిషప్ అటాక్ చేస్తుంది అనుకో సార్. మన క్వీన్ క్యాప్చర్ క్యాప్చర్ చేసుకుంది చేసుకోవచ్చు. అనుకో మనం క్వీన్ అటాక్ చేసుకోవచ్చు. డబుల్ అటాక్. సో కానీ వైట్ నుంచి మనం ఏ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఎక్స్చేంజ్ కోసం చూస్తున్నారు ఇక్కడ. Q క్రాస్ A6, అండ్ దెన్ Q క్రాస్ A6, అండ్ దెన్ B క్రాస్ A6. ఇప్పుడు వైట్ కి ఒక పవన్ హెడ్ గా ఉంది. అండ్ దెన్ రుక్ యాక్టివేట్ అయిపోయింది, అలాగే బిషప్ యాక్టివేట్ అయిపోయింది. అండ్ దెన్ సింప్లీ B క్రాస్ C2 చెక్. నైట్ సపోర్ట్ ఉంది కాబట్టి సేఫ్ ఉంది. అండ్ దెన్ కింగ్ ఎక్కడికి మూవ్ అవుతుంది? సింప్లీ ఇలా C1 కి వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ చెక్ డెలివరీ చేయకుండా ఒకవేళ నైట్ అనేది సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోతే బిషప్ ని క్యాప్చర్ చేసుకోవడానికి. అండ్ సింప్లీ B క్రాస్ D1. అంటే లైక్ కింగ్ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోయిన తర్వాత లైక్ అట్లీస్ట్ రుక్ ని నాకు క్యాప్చర్ చేయకపోతే ఇంకెందుకు అక్కడ బిషప్ దగ్గరికి వచ్చి. అందులో ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు బ్లాక్ ఒక పౌన్ హెడ్ క్యాప్చర్ చేసుకుంటే నైట్ సపోర్ట్ ఉంది కదా. ఇప్పటి వరకు ఒక బ్లాక్ మెటీరియల్ ఒక బ్లాక్ సైడ్ నుంచి ఒక మెటీరియల్ హెడ్ గా ఉంది కదా. రుక్ ప్లస్ 2 సార్. అండ్ దెన్ బిషప్ ఒక నైట్ ఎక్స్ట్రాగా ఉంది. అవునా? ఎస్ సార్. కానీ ఇక్కడ నుంచి ఆ స్మోక్ అనేది క్లియర్ అయిపోతుంది చూడండి. వైట్ కి ఒక మెటీరియల్ హెడ్ గా ఉంది ఈ సిచ్యువేషన్ లో. రుక్ E1 నెక్స్ట్ ఇలా క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. లైక్ ఏదైతే మనకు E3 లో ఉన్న మెటీరియల్ ని క్యాప్చర్ చేసుకోవడానికి. అండ్ దెన్
B cross F3 అట్లా కాకుండా చెక్ ట్రై చేయొచ్చు కదా, ఎలా అంటారు? ట్రై చేయవచ్చు కదా. ఏ మెటీరియల్ తో చెక్ అంటారు? తెలియదు సార్, చూడాలి. లేదు ఇప్పుడు లైక్ ఎండ్ గేమ్ వరకు తీసుకెళ్ళడానికి మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అన్ని. ఓకే సార్. And then B cross F3 and then G cross F3 and then knight on F5 here. లైక్ ఫర్దర్ ఇంకా సేఫ్ జోన్కి వెళ్ళడానికి దాని బదులు నైట్ అండ్ G2 పెట్టొచ్చు కదా. నైట్ ఉన్న G2 లో ప్లే చేసుకుంటే ఏమవుతుందమ్మా, నెక్స్ట్ మళ్ళీ అటాక్ చేసుకోవడానికి రుక్ అక్కడ ఉండదు కదా నెక్స్ట్. ఒకవేళ నైట్ అనేది ఇప్పుడు F5 లో మూవ్ అయింది అనుకోండి, ఇలా మీరు ఫోర్స్ చేస్తారు, లైక్ E5 లో ప్లేస్ చేస్తారు. ఇప్పుడు రుక్ అండ్ అలాగే బిషప్ అనేది రెండు కూడా వైట్ కలర్ మెటీరియల్స్ బ్లాక్ కలర్ కింగ్డమ్ దగ్గరకు వచ్చేసాయి. సో ఇప్పుడు ఇలా అటాక్ చేసుకునేటప్పుడు వైట్ కి ఫేవర్ అయిపోయింది ఈ పొజిషన్ అనేది. ఇప్పుడు నైట్ ఎక్కడ మూవ్ చేసుకోవడానికి ఛాన్స్ తీసుకుంటారు, లైక్ సేమ్లీ సేఫర్ స్క్వేర్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ పవన్ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ రీక్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉండొచ్చు, లైక్ ఫోక్ డెలివర్ చేయడానికి. అవునా? Yes, sir. అందరు బిషప్ ఉన్న C4 లైక్ ఫర్దర్ అటాక్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుంటారు. మనకి ఎప్పుడైతే బిషప్ అనేది C4 లో ప్లే చేసుకుంటారు, లైక్ నైట్ ఉన్న E6 రైట్ అంటే అలా అటాక్ చేసుకోకుండా ముందుగానే ఆపేద్దాం, లైక్ ఒక మెటీరియల్ సాక్రిఫైస్ అయినా పర్లేదు. అండ్ దెన్ సింప్లీ ఇట్ ఇస్ A4 లైక్ పవన్ అడ్వాన్స్ చేసుకుంటూ అండ్ రుక్ ఆన్ A8 అండ్ ఇట్స్ B3 లైక్ పవన్ కి ఇంకా వేరే ఏ మెటీరియల్ కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇంకొక పవన్ దగ్గర నుంచి వచ్చింది. అండ్ దెన్ A5 అంటే ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకోవడానికి సపోర్ట్ తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు ఈ యొక్క రుక్కే మనకు 2 స్పేస్ ని కంట్రోల్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు ఓవర్లోడ్ మెటీరియల్ అయిపోయింది ఇక్కడ చూసుకోండి. అందులో ఎప్పుడైతే రుక్ A5 లో మూవ్ అయిందో లైక్ కింగ్ సింపుల్ గా బీటీలోకి వచ్చేస్తుంది, ఫర్దర్ గా అటాక్ చేసుకుంటూ ఉండడానికి. అందులో కింగ్ ఆన్ F8 లైక్ ఎప్పుడైతే మెటీరియల్స్ అనేవి ఒకదాని దగ్గర ఒకటి స్టక్ అయిపోయినప్పుడు సో కింగ్ ని మనం దగ్గర తీసుకొని వస్తాం, లైక్ అటాక్ చేసుకోవడానికి దగ్గర ఇంకా ఫర్దర్ గా ఇలా వచ్చి ముందుకు వచ్చి రుక్ ని అటాక్ చేసుకుంటుంది. సో రుక్ సపోర్టెడ్ గా లేదు కాబట్టి సో నాకు ఎప్పుడైతే రుక్ అక్కడ నుంచి వేరే స్క్వేర్ కి వెళ్ళిపోతుందో మనం ఆ రుక్ కంట్రోల్ చేసుకునే స్క్వేర్ లో మనం వెళ్ళిపోవచ్చు అటాక్ చేసుకోవడం. అండ్ దెన్ కింగ్ ఆన్ F8 హియర్ అండ్ దెన్ B cross F E6 and then F cross E6 and then R cross E6. ఇప్పుడు వైట్ మెటీరియల్ ఒకసారి చూడండి, బ్లాక్ కలర్ మెటీరియల్ ఒకసారి చూడండి. 1 2 3 4 and then 1 2 3 and then రుక్. సో వైట్ కి ఒక పవన్ హెడ్ గా ఉంది కదా. Yes, sir. సో ఈ మెటీరియల్ దగ్గర ఇంత ముందు బ్లాక్ కి ఫేవరెట్ గా ఉంది, ఒక నైట్ ఎక్స్ట్రాగా ఉంది. ఇప్పుడు వైట్ కి ఒక పవన్ హెడ్ గా ఉంది అండ్ దెన్ అటాక్ చేసుకోవడానికి రెడీగా ఉంది వైట్ రుక్ అని. సో ఇలాగే ఫర్దర్ గా పవన్ అడ్వాన్స్ అయింది అనుకోండి, లైక్ C4 and then రుక్ on E4 Sir, capture. రుక్ క్యాప్చరా? No, sir, pawn capture, sir. యా. సో C cross B3 and then K cross B3 and then రుక్ on H5. సో ఇటువైపు పవన్ అన్సపోర్టెడ్ పవన్ అటాక్ చేసుకోవడానికి. అండ్ దెన్ సింప్లీ ఇట్ ఈస్ F4 లో సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ దెన్ రుక్ on F5 లైక్ ఈ పవన్ సపోర్ట్ లేదు కాబట్టి దీన్ని క్యాప్చర్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇట్ ఈస్ Sir, no. Sir, రుక్ H5. H5 Pawn in F4. F5. పవన్ F4 కి వస్తే F5 లోకి వస్తే మళ్ళీ అటాక్ చేసుకుంటారు కదా డైరెక్ట్ గా. ఇంకా కింగ్ ఆన్ B4 అంటే లైక్ ఈ స్క్వేర్ అన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందు పవన్ ని ప్రమోట్ చేసుకుందామని. సో R cross H4 and it is A5 and then it is H1
A6. A1 సార్ RA1 సార్ RA1 సార్ RA1 RA1 ప్రిపేర్ చేసుకోవచ్చమ్మా, కానీ ఇక్కడ ఈ పౌన్ కూడా ముందుకు వెళ్తే అడ్వాన్స్ అయిపోతుంది. అందుకని ఆ కింగ్ కి చెక్ డెలివర్ చేసుకోకుండా లైక్ 4 డెలివర్ చేస్తారు కాబట్టి కింగ్ ముందుకు వచ్చేసింది లైక్ F7 అండ్ దెన్ A5. సో రుక్ ఆన్ D1 లైక్ ఇలా వచ్చి చెక్ డెలివర్ చేసుకోవడానికి మళ్ళీ అటాక్ చేసుకోవడం ఇంకా రెగ్యులర్ గా. అండ్ దెన్ D1 కి వచ్చి అటాక్ చేసినప్పుడు మీరేం చేస్తారు? King A5 and simply we can move for the A7 and then ఇప్పుడు ఆపడానికి వచ్చారు లైక్ D8 లోకి and the rook B4. ఫర్దర్ గా ఈ యొక్క స్క్వేర్ కి రుక్ తో సపోర్ట్ తీసుకుందాం and then rook on A8 right now. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? సార్ రుకను B7 B8 సార్ king A6 B7 సార్ B8 సార్ king A6 B7 సార్ RB7 A6 లో మూవ్ చేసుకోండి, పౌన్ sir సపోర్ట్ king ఇవ్వండి. A6 కింగ్ A6 లో మూవ్ చేసుకుంటాం అండ్ దెన్ కింగ్ దగ్గరకు వచ్చేసి ఈ పౌన్ sir అటాక్ చేసుకోవడం. advantage sir ఈ బ్లాక్ కలర్ కింగ్ ముందుకు రాకుండా ఉండడానికి ఇలా B5 లోకి వచ్చేసి ఆపేస్తాం. అండ్ రుక్ F8 ఈ అన్సపోర్టెడ్ పౌన్ ని అటాక్ చేసుకోవడానికి అండ్ దెన్ మనం ముందుకెళ్ళి చెక్ డెలివర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలాగో కింగ్ చంపలేదు కదా, ఎందుకంటే సపోర్ట్ ఉంది. సో కింగ్ D7 కి వెళ్ళిపోతుంది అండ్ దెన్ B7 చెక్. కింగ్ ఎక్కడ మూవ్ అవుతుంది? ఒకవేళ వెనక్కి వచ్చేసింది అనుకోండి, ప్రమోట్ చేసుకుంటాం మనం. చెక్మేట్ సార్ సార్ బ్యాంక్ ర్యాక్ మే సార్ బ్యాక్ ర్యాక్ మే ముందుకే వస్తుంది సార్ ముందుకే వస్తుంది సరే ముందుకు వచ్చింది అనుకోండి, అప్పుడేం చేస్తారు? ఇక్కడ బ్లెస్ చేస్తారు. ఇప్పుడు ఓకే సార్ రుక్కుని sir క్యాప్చర్ sacrifice చేసి రుక్ని రుక్కుని క్యాప్చర్ చేసిన తర్వాత ప్రమోషన్ ఇప్పుడు చెక్ అంతే ఇక వైట్ కి ఫేవర్ అయిపోతుంది. ఇప్పుడు క్యాప్చర్ చేయకపోతే ఈ పౌన్ క్యాప్చర్ చేసుకుంటారు. ఏం చేస్తారు మీరు బ్లాక్ అయితే? క్యాప్చర్ చేస్తే వైట్ ఫేవర్ వెళ్ళిపోతుంది కదా. సార్ ఇప్పుడైతే రుక్ A8 సార్ రుక్ A8 A8 yes sir ఓకే, ఈ పౌన్ ని క్యాప్చర్ చేసుకుంటారు. ఇటువైపు పౌన్ ని ప్రమోట్ చేసుకుంటారు. ఇంకా మీరు రెండు పౌన్స్ ఒకేసారి ఆపలేరు. అటువైపు ఇప్పుడు కింగ్ ఏదో ముందుకు రాలేదు. సార్ మీరు స్క్వేర్ పెట్టాలన్నారు కదా సార్ ఏం స్క్వేర్? సార్ ఇప్పుడు కింగ్ పాన్ ని క్యాప్చర్ చేసుకోగలదు సార్ మీరు చెప్పారు కదా ప్రమోషన్ దానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయో అలానే వెడల్పుగా నిలువుగా అట్లా స్టెప్స్ మేక్ చేసుకోవాలి సార్ అంటే ఇక్కడ నుంచి ఇలా మనం స్క్వేర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆపరేట్ కింగ్ ఉన్న ఇప్పుడు లోపలే 1 2 ఉంది 3 కింగ్ 1 2 3. సో ఇక్కడ మనం ప్రమోట్ చేసుకోకముందే రీచ్ అయిపోతుంది దగ్గరికి. సార్ సో మనము పాన్ కింగ్ దగ్గరికి చేసుకోకూడదు. రావాలి అయినా ఈ 7th ర్యాంక్ లోకి రుక్ రాలేదు, కింగ్ రాలేదు కదా. ఆల్రెడీ రుక్
బ్లాక్ చేసుకుంటుంది మొత్తం. ఎస్ సార్. ఈ రుక్కు అటు ఇటు తిరగడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మహా అంటే ఇక్కడికి వస్తారు, క్యాప్చర్ చేసుకుంటారు మళ్ళీ. సార్ క్యాప్చర్ క్యాప్చర్ చేసుకుంటే ప్రమోట్ అయిపోద్ది. నువ్వు ఎయిత్ ర్యాంక్ నుంచి వెళ్ళిపోతే అంతే ఇక. మహా అంటే ఇక్కడికి వస్తారేమో. వైట్ ఫేవర్ అయిపోయింది గేమ్. అందరూ ముందు ప్రమోట్ చేసుకుని చూసుకుంటారు. ఇంకా ఇటువైపు క్యాప్చర్ ఎయిత్ ర్యాంక్ నుంచి వెళ్ళిపోతే చాలా అయిపోయినట్టు. ఇంకా వైట్ కి ఫేవర్ అయిపోయింది ఈ యొక్క గేమ్ అనేది. సార్ చెప్పండి. సార్ ఇంకా ఒకవేళ క్వీన్ కనుక ప్రమోట్ అయిపోయింది అనుకో, ప్రమోట్ అయితే సో ఇక్కడ అర్థమైంది కదా డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ అనేది. వైట్ కి ఫేవర్ అయిపోయింది. వైట్ గేమ్ విన్ అయిపోతుంది మీరు ఎంత ఫోర్స్ చేసిన బ్లాక్ సైడ్ నుంచి. సార్ 34 మూవ్స్ సార్. 34 ఎందుకు? ఇక్కడ వరకు అయిపోయినాయి. ఇది మనం మిడిల్ నుంచి తీసుకున్నాం కదా, ఫస్ట్ మూవ్ నుంచి కాదు కదా. సో ఇలాగా వైట్ కి ఫేవర్ అయిపోతుంది. మిడిల్ లో బ్లాక్ కి ఫేవర్ గా వచ్చినా కానీ అక్కడ డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇలా ఈ గేమ్ అనేది వాళ్ళకి ఫేవర్ గా వెళ్ళిపోతుంది. సార్ ఈరోజు హోంవర్క్ ఏమి ఇస్తారు సార్? ఇస్తానమ్మా. ఇప్పుడు మనం అవి డిస్కస్ చేసుకుంటాం. లైక్ డికాయ్లో ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ పజిల్స్ ఏదైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఏదైతే సారీ డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ లో ఆ చాప్టర్ కూడా క్లియర్ అయిపోయింది ఈరోజు. ఓన్లీ పజిల్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఈ పజిల్స్ ఇప్పుడు షేర్ చేస్తాను. దీనికంటే ముందు మీకు 4th చాప్టర్ లో ఉన్న ఆ పజిల్స్ ఉన్నాయి కదా, సో అవి స్టార్ట్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటి? ఇక్కడ ఏదైనా 4th చాప్టర్ లో ఉన్న పజిల్స్ మీకు ఇచ్చిన 8 హోంవర్క్. ఎస్ సార్. యా సార్ 1 minute సార్. ఓకే అమ్మ. Yes sir. Okay, and the black is obviously better right now, but will that enough for the win or is it there సార్ for some? చెప్పొచ్చా సార్? యా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే టెక్నిక్ 5 moves. యా ఇప్పుడు బ్లాక్ కి ఫేవర్ గా ఉంది ఈ మూవ్ అనేది. సో మీరు డికాయ్ చేసి లైక్ ఈ పొజిషన్ నుంచి మీరు గేమ్ విన్ అవ్వచ్చా బ్లాక్ సైడ్, లేకపోతే అంతకంటే బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా? Yes sir. చెప్పండి. RE4. ఓకే, ఆర్ RE4. E4 ఎందుకు? అప్పుడు K cross E4. యా K cross E4. B1Q plus B1Q plus KD4. okay KD4. QB4 plus Okay, B4 plus KE5. okay KE5. QC5 plus Okay, QC5 plus yes sir. KE6. KE6. QD5 hashtag. U or D5. D. Okay, D5 hashtag. ఓకే. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే నెక్స్ట్ మూలో వైట్ కలర్ పవర్ కూడా ప్రమోట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు డీకాయ్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఆ కింగ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ మూలో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సో ప్రమోట్ చేసుకోవడానికి అంటే ఆపరెంట్ ఈ మూవ్ చేసుకుంటారు కాబట్టి ఆపేసాం మనం. ఇప్పుడు ఆపరెంట్ వైట్ కలర్ కి ఆ మూవ్ చేయకుండా ఒక ఫోర్స్ మూవ్ చేసాం. సో కాబట్టి ప్రమోట్ చేయకుండా మనల్ని క్యాప్చర్ చేసుకున్నారు. దెన్ వీ కెన్ ప్రమోట్. సో ఇలాగ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సార్ సెకండ్ కూడా నేనే చెప్తాను సార్. 4 moves checkmate. ఓకే, సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. Okay sir. And here the black is very weak in light and color square. And can you use this one
టు విన్ ద మెటీరియల్. సో ఈ బ్లాక్ కలర్ మెటీరియల్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ వీక్ గా ఉన్నాయి లైట్ అండ్ కలర్ స్క్వేర్ లో. సో మన లైట్ అండ్ కలర్ స్క్వేర్ అనేది మనం స్ట్రాంగ్ ఉన్నాం. సో మీరు ఏమైనా ఫర్దర్ గా లైట్ అండ్ కలర్ స్క్వేర్ యొక్క వీక్నెస్ మీరు యూజ్ చేసుకోగలరు. E6. ఒక్క నిమిషం ఉండండి, మిగతా వాళ్ళు చెప్పండి ఒకసారి. యశ్వంత్, లైట్ అండ్ కలర్ స్క్వేర్స్ అనేవి వీక్ గా ఉన్నాయి బ్లాక్ కలర్ మెటీరియల్ కి. అందులో మీరు నా లైట్ అండ్ కలర్ స్క్వేర్ వీక్నెస్ మీరు యూజ్ చేసుకోగలరా? సార్ ఇప్పుడు బ్లాక్ రైట్, ఇప్పుడు వైట్ అని. ఇప్పుడు మనం వైటే బ్లాక్ సైడ్ లో ఉన్న లైట్ అండ్ కలర్ స్క్వేర్ వీక్నెస్ ని మీరు యూజ్ చేసుకోవాలి. సార్ నేను స్టార్ట్ చేయొచ్చా? లైక్ మీరు చెప్పినట్టు ఈ ఫోన్ ప్లే చేసుకుని ఫోక్ డేలో చేసుకుంటే ముందు Q పవర్ plus క్యూ ప్లస్ E6 QE2 క్యూని E2 లో ప్లే చేసుకుంటారా? E2 సార్. లేదు, ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ క్వీన్ కి ఉన్నది బిషప్ H7 ఈ బ్లాక్ కలర్ పవన్ మీరు ట్రాప్ చేయాలి. బిషప్ ఇంటూ H7 ఒకసారి చెప్పేది వినండి. సరే, E2 E2 పెట్టిన తర్వాత QD5 క్యూ ఆన్ D5 ఎస్ సార్. D5 పెట్టిన తర్వాత QE4 క్యూ ఆన్ E4 QA5 క్యూ A5 అప్పుడు Yes. Q plus H7 హ్యాష్ ట్యాగ్. ఓకే. అండ్ ఈ మూవ్ కంటే ఇక్కడ ఏ మూవ్ చేయొచ్చు? ఇక్కడ Sub B, sir, rook E1, sir. Rook E1. రుక్ E1 ప్లేస్ ఐడెంటికల్ రుక్స్. Sir, A. Yes. అర్థం కాలేదు. Square లో, sir. Yes. Dark square లో, sir. Okay, sir. RFE1 RFE1 RAE1 RFE1 E1, sir. లేదు, ఇక్కడ మనకు ఐడెంటికల్ రుక్స్ ఉన్నాయి ఏదైనా కదా. పర్వాలేదు. ఎస్ సార్. RFE1 Sir, black. సరే, బ్లాక్ సైడ్ నుంచి తీసుకొస్తాం. ఇక్కడ చూడండి RAE1. సో మీరు అలాగే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అక్కడ. నెక్స్ట్ సేఫ్ స్క్వేర్ ఎక్కడ ఉంది? ఇక్కడికి వచ్చి చంపుతుంది. కానీ ఇంతకంటే ఇంకా బెటర్ మూవ్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్లాక్ కలర్ కింగ్ కి బ్లాక్ కలర్ క్వీన్ కి మీరు ట్రాప్ చేయాలి. ఎలా ట్రాప్ చేస్తారు? ట్రాప్ చేయొచ్చు. ఎలాగా? Sir, sir, నాకు అర్థమైంది, sir. సార్ బిషప్ అనేసి ఇలా bishop F5. బిషప్ అన్న Bishop F5. E4 ఓకే. F5. F5 లో మూవ్ చేసుకుంటే ఇంకా సేఫ్ స్క్వేర్ ఉందా? క్వీన్ బిషప్ కంట్రోల్ ఓకే. బిషప్ కంట్రోల్ చేస్తుంది. చేస్తే బెటర్ సార్. ఈ స్క్వేర్ అలాగే ఉండింది కదా. సార్ D5 ఒక్క నిమిషం అమ్మా. D5 కంట్రోల్ అవ్వట్లేదు కదా. Sir, పోనీ. నేను చెప్పింది కరెక్ట్ గా ఫిట్ అయింది సార్. క్వీన్ అనే C4 So, C4. Bishop B4. Sir, Bishop B. బిషప్ అనే C4. ఇప్పుడు చూడండి ఎస్కేబీ స్క్వేర్స్. ఫినిష్ సార్. బిషప్ కంట్రోల్ అండ్ దెన్ బిషప్ కంట్రోల్, పవన్ కంట్రోల్ అండ్ దెన్ నైట్ కంట్రోల్, పవన్ కంట్రోల్ అండ్ దెన్ క్వీన్ కంట్రోల్ అండ్ దెన్ రుక్ కంట్రోల్. ఇంకేమున్నాయి? ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉందా? క్వీన్ కంట్రోల్ చేస్తుంది అక్కడికి. ఇక్కడికి పవన్ కంట్రోల్. ఏముంది ఇంకా బ్లాక్ కలర్ క్వీన్ కి? అయిపోయారు Yes, సార్. sir. లైక్ ఇలా ట్రాప్ చేసుకుని మెట్లు మనకి ఏం చేసుకోవచ్చు. సార్ స్టెప్ ఎట్లా ఉంది సార్? ఇదే ఒరిజినల్ వర్షన్. ఇక్కడ సార్ ఇదే రియల్ గేమ్. సార్ చెప్పండి. షాక్ అయ్యాను సార్. నిజంగా అదే మూవ్ అమ్మ అక్కడ. సో ఇక్కడ చూడండి లైక్ థర్డ్ వన్ డికాయ్ యువర్ ఆపోనెంట్ కింగ్. సో రైట్ నౌ వి ఆర్ విత్ ద వైట్. బ్లాక్ కలర్ కింగ్ ని డికాయ్ చేయాలి. సో ఎలా చేస్తారు డికాయ్? చేయాలా?
బయటికి తీసుకురండి ఇక కింగ్ ఫోర్స్ మూవ్ ఫోర్స్ మూవ్ చేసుకుంటూ బయట. కింగ్ బయటికి తీసుకొచ్చే వరకు నేను చేయగలను సార్. ఓకే, ఎలా తీసుకొని వస్తారు బయటికి? 5 moves లో సార్. చెప్పండి. QH8 ప్లస్ ఓకే, QH8 ప్లస్ KF7 యా RF7 ప్లస్ RF7 ప్లస్ N cross H7 N cross H7 Q cross H7 ప్లస్ Q cross H7 ప్లస్ and then back rank మళ్ళీ QH8 ప్లస్ H8 ప్లస్ QD7 D7 లోకి ఎలా వెళ్తుంది? QD7 చెక్ ఉంది కదా. D7 ఒక్క నిమిషం, మనకి ఈ మూవ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇంకా అటాక్ చేసుకోవచ్చు. రుక్ని కాకుండా ఇంకా చెక్ చేయవచ్చా? సార్ ఒకసారి లాస్ట్ పెట్టండి సార్. ఓకే, QH లాస్ట్ పెట్టిన తర్వాత కింగ్ ఎక్కడికి మూవ్స్ ఉన్నాయి సార్. ఓన్లీ 1 మూవ్ మాత్రమే, మళ్ళీ రిపీటెడ్ మూవ్స్ అవుతాయి మళ్ళీ చెక్ లో చేస్తే. ఓకే సార్. Q cross F6 6 లో ఎలా వెళ్తారు? సపోర్ట్ లేదు మనకి, Q cross C3 రాదు. సో ఈ మూవ్ ఒకసారి చూడండి. ఇప్పుడు రుక్ని యాక్టివేట్ చేయకుండా ఇంకా చెక్ లో చేయొచ్చా? రుక్ని యాక్టివేట్ చేయకుండా చెక్ లో చేయొచ్చా? ఫాస్ట్ గా సార్ ఒక్క నిమిషం సార్, శౌర్య. కరెక్ట్ గా చెప్తాను మళ్ళీ. అదే చేయండి శౌర్య. ఎస్ సార్. ఇప్పుడు ఆ రుక్ని కాకుండా ఇంకా వేరే ఏదైనా మీటర్తో చెక్ లో చేయొచ్చా? సార్ క్వీన్ తో చేసేయచ్చు కదా. క్వీన్తో కాకుండా బిషప్ ఎక్కడ రొటేషన్? బిషప్ క్రాస్ G6. యా, B cross G6 and కింగ్ కి ఏమైనా మూవ్స్ ఉన్నాయా? నో సార్, క్యాప్చర్. సో ఒకవేళ క్యాప్చర్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? క్వీన్ అనే H6 హ్యాష్ ట్యాగ్. హ్యాష్ ట్యాగ్ ఎందుకు అవుతుంది? ఇక్కడ ఆల్రెడీ ఒక స్క్వేర్ ఉంది. సార్ ఇది థర్డ్ వే కదా సార్, చెప్పండి సార్. చెక్మేట్ ఎలా చేసుకోవచ్చమ్మా? అందరి బ్యాక్ లైక్ ఇలా వస్తుంది, లైక్ H5 లోకి. అందరు మీరేం చేస్తారు? H5 లోకి వచ్చి మళ్ళీ చెక్ లో చేస్తారు, మళ్ళీ ఇటువైపు వస్తుంది. సార్ ఒకసారి చెప్పండి సార్. అందరు E1 ఎస్కేప్. సార్ చెప్పండి అమ్మా. మళ్ళీ స్టార్టింగ్ కి పెట్టండి సార్. KH8 ఇక్కడ ఒకసారి నైట్ క్యాప్చర్ చేసింది అనుకోండి, ఇక్కడ మీరు ఇలా చెక్మేట్ ఎలా చేసుకోవచ్చు. ఎస్ సార్ 3 స్టెప్స్ లో. అవును, ఏదైతే ఓకే థర్డ్ మూవ్ లోనే చెక్మేట్ ఎలా చేసుకోవచ్చు ఒకవేళ నైట్ క్యాప్చర్ చేసుకుంటే. టైం అయిపోయింది సార్. ఇక్కడ క్లోజ్ చేసేదాన్ని. సో ఇలాగా మనం ఆపోనెంట్ కింగ్ ని డికాయ్ చేయొచ్చు. డికాయ్. ఓకే, క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ చాప్టర్ అయిపోయింది. ఆ డబుల్ అటాక్ మీద బేస్ అయిన ఏదైతే 8 పజిల్స్ అని మీకు షేర్ చేస్తానో సపరేట్ గా ఒక స్టడీ క్రియేట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేయండి. ఓకే సార్.